హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక కొత్త రకం బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. మామూలుగా మనం ఇడ్లీ, దోశ అవి రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా అండి. అలా కాకుండా ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాము. అదేంటంటే బీట్రూట్ పొంగడాలండి. బీట్రూట్ పనియారం చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్దీ కూడా, పిల్లలైతే బాగా ఇష్టపడి తింటారు. ఈ విధంగా చేసుకొని మనకి ఇష్టమైన చట్నీ, ఇక్కడ నేనైతే పల్లి టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక మీడియం సైజ్ కప్పు దోసపిండి తీసుకున్నానండి. అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. అలాగే బీట్రూట్ని తురిమేసేసానండి. ఒక మీడియం సైజ్ కప్పు. ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను దోశ బ్యాటర్ని వీడియో డిఫరెంట్ స్టైల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పోపు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. బీట్రూట్ చాలా హెల్దీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగడాల పెనం పెట్టేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి. ఇప్పుడు బ్రష్తో ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. మీరు కావాలంటే బటర్తో కానీ నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. మరి పైకి వేయకూడదండి, ఇవి పొంగుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉంచామంటే మనకు ఇవి చూడండి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. హై ఫ్లేమ్ పెట్టామంటే కలర్ వచ్చేస్తాయి, కింద మాడిపోతాయి, అలాగే లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. బీట్రూట్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకొని మిగిలిన పిండిని ఇదే విధంగా చేసేసుకోవాలి. మామూలుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చండి. దోసపిండి ఎటు ఉంటుంది కాబట్టి ఇంకా మనకు ఇంట్లో ఈ వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా క్విక్గా ఒక 10 నిమిషాల్లోనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పల్లి టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. కావాలంటే ఎర్ర కారంతో కూడా తినచ్చు, అలాగే కొబ్బరి చట్నీతో తినచ్చు, లేదు ఉత్తగా కూడా తినేయచ్చండి. చాలా మనం క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు తినే ఇడ్లీ, దోశ బోర్ కొట్టినప్పుడు ఇలా మనం బీట్రూట్తో హెల్తీగా తయారు చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి, ఈవినింగ్ స్నాక్గా కూడా మనం పిల్లలకు చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.